మన బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో మన కిస్మత్పూర్ గ్రామంలో మన 181 సర్వే నంబర్లలో 2 ఎకరాల 17-18 గుంటలు ఉంటుంది ల్యాండ్. అది దాంట్లో మన మున్సిపల్ ఆఫీస్కు అలాట్ చేసిరని చెప్పేసి 2022లో 23లో అలాట్ చేసిరని చెప్పి మన కమిషనర్ గారు చెప్పారు. మరి బిల్డింగ్ కట్టారు ఇప్పుడు. మరి ఆ బిల్డింగ్ కూడా మన 6వ తారీఖు నాడు ఓపెనింగ్ చేశారు మన స్పీకర్ గారు, మరియు ఐటీ మినిస్టర్ గారు మహేందర్ రెడ్డి గారు, మన లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మన ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ వచ్చి ఇనాగ్రేషన్ చేసిర్రు. మరి దాన్ని ఫెన్సింగ్ చేసిర్రు. మరి గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందో అంత వేశారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మరి గవర్నమెంట్ ల్యాండ్ ఇడ్సబెట్టి లోపలికి జరిగి మరి అవతలకి మన గవర్నమెంట్ ల్యాండ్ వదిలిపెట్టి అవతల వెంచర్ వాళ్ళకు అక్రమ లేఅవుట్, అది అక్రమ లేఅవుట్కు వీళ్ళు ఆ స్థలాన్ని వాళ్ళకు రోడ్డుగా ఇడవడము అది న్యాయమైన పని కాదు. కాబట్టి ఆ రోడ్డు ఎంత ఉందో అంత, గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందో అంత కట్టుకుంటే మున్సిపల్ ఆఫీసర్లకు, మన పబ్లిక్ వచ్చిన వాళ్ళకు కూడా గ్రౌండ్ పెద్దగా ఉంటుంది. కాబట్టి ఆ గ్రౌండ్ ఉండకుండా లోపలికి జరిగి కట్టడం అయితే అది అన్యాయం. అది మరి అద్రగనం వాళ్ళకు ఎందు గురించి అట్లా ఆఫీసర్లు మరి ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. కాబట్టి అది గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందో అంత కడితే బాగుంటుంది. అది ఇడ్సబెట్టి కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. మరి ఎమ్మెల్యే గారు కూడా మరి వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఎలా శాంక్షన్ చేస్తున్నాడో మరి అది అర్థం కావట్లేదు. మరి ఇంతకుముందు కూడా మేము అడిగాము వాట్సాప్లలో, మన 60 గజాలలో ఒక ఐమాక్స్ లైట్లు పెట్టాలి. ఆ మెయిన్ రోడ్ మీద ఎంతోమంది చనిపోయారు. ఆ రోడ్ మీద ఆ ఐమాక్స్ లైట్లు పెడితే బాగుంటుంది, పెట్టాలి. మరియు మరి 60 గజాల నుంచి మన కిస్మత్పూర్ బ్రిడ్జ్ వరకు స్పీడ్ బ్రేకుల గురించి కూడా అడిగాము. ఆ స్పీడ్ బ్రేకులు కూడా మధ్యలో ఆడేసారు. మన మున్సిపల్ ఆఫీస్ కాడ 2 వేసారు. మొన్న 60 గజాల దగ్గర యాక్సిడెంట్ అయితే ఆయన చేతులు 2 ఇరిగిపోయినాయి. కాబట్టి కార్పొరేటర్లకు కూడా ఎన్నోసార్లు చెప్పినాము, వాళ్ళు పట్టించుకోలేరు. కాబట్టి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు మరి గ్రహించి ఆ స్పీడ్ బ్రేకులు అక్కడ ఒకటి వేసి ఆ ఐమాక్స్ లైట్ కూడా పెట్టేస్తే బాగుంటుంది. మన కిస్మత్పూర్లో కూడా ఆ ఏటీఎంల దగ్గర ఒకటి, ఆ ముంగట ఆ మధ్యలో ఇంకోటి వేసేస్తే పిల్లలకు ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందో తెలియడం తెలియదు. బండ్లు స్పీడ్గా పోతున్నాయి. మరియు మన కిస్మత్పూర్లో 2006లో 60 గజాల స్థలాలు ఇచ్చారు అప్పట్లో దర్గాల కిస్మత్పూర్లో. మరి ఈ మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఒక గజం జాగా ఎవరికి ఇవ్వలేరు, ఒక పింఛన్ లేదు, ఒక రేషన్ కార్డు లేదు ఇప్పటి వరకు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ ఎంతోమంది కబ్జాలు చేశారు. మరి మన బండ్లగూడ మున్సిపాలిటీ ఎక్కడెక్కడ విలేజ్లో గవర్నమెంట్ ల్యాండ్లు ఏమున్నాయో అన్ని విలేజ్లకు కలిపి మన కిస్మత్పూర్ కానివ్వండి, దర్గా కానివ్వండి, బండ్లగూడ, పిరించారు, హైదర్ సాగర్, గంధం కూడా అన్నీ ఎక్కడ గవర్నమెంట్లు ఉన్నా ఏమున్నా 60 గజాల స్థలాలు పేదవాళ్లకు మనకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 60 గజాల స్థలాలు లేఅవుట్ చేసి ఆ 60 గజాలు చేసి ఇవ్వగలరని మనవి చేస్తున్నాను. మరియు మన గవర్నమెంట్ ఈ పింఛన్లు, ముసలోళ్ళకు పింఛన్లు, భర్త చనిపోయిన వాళ్ళకు పింఛన్లు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి ఇవ్వలేదు. మరి ఇప్పుడైనా మన కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి పార్టీ పబ్లిక్ అంతా దూరం అయిపోతున్నారు. టీఆర్ఎస్ వాళ్ళకు మొత్తం ఇప్పుడు పని ఇప్పుడు 25,000 అని చెప్పేసి అప్పట్లో ఎలక్షన్ కంటే ముందు అనౌన్స్ చేశారు. ఆ 2500 లేవు. మన ఆడపిల్ల పెళ్ళి అయితే బంగారం ఇస్తామన్నారు. వాళ్ళకు 1,16,000 ఇస్తామని అప్పట్లో ఒప్పుకొని మరి ఇప్పుడు అవి కూడా ఏమి ఇంకా ఇప్పటి వరకు కూడా ఏం లేదు, దాన్ని ఊపే లేదు. మరి రేపు కౌన్సిలర్లు, రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీసీలు రేపు కాంగ్రెస్ తరఫున వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడే ఇవి ఎవరికి ఇవ్వకపోతే రేపు వీళ్ళకి అందరికీ అవకాశం ఉంటుందా? మన బండ్లగూడ మున్సిపాలిటీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ పట్టించుకొని మరి ఎమ్మెల్యే గారిని ఇవన్నీ పబ్లిక్కు ఏమేమి పనులు ఉన్నాయి అన్నీ చేపించగలరని మనవి చేస్తున్నాను. మరియు రాక్ చర్చిలో పాతవి మన కరెంటు స్తంభాలు ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీ నుంచి మనకి కిస్మత్పూర్ బస్ స్టాండ్ వరకు, వివేకానంద స్టాచ్యూ వరకు ఆ పాత స్తంభాలు ఏమున్నాయి అవన్నీ తీసేసి తొలగించి రాత్రిపూట ఎవడన్నా తాయినోడు వచ్చి స్తంభాన్ని గుద్దుకుండా అంటే చచ్చిపోతారు. అలాంటిది మరి ఎలక్ట్రీషియన్ వాళ్ళు మరి కొత్త స్తంభాలు వేసి అవిటికే తీస్తారు, కానీ పాత స్తంభాలు మాత్రం తీయట్లేదు. ఆ పాత స్తంభాలు కూడా తీయించేసి మరి ఎక్కడెక్కడ గుంతలున్నాయో మనం అవన్నీ మూసేసి అది కరెక్ట్ చేయండి. మరియు ఆ కిస్మత్పూర్లో వివేకానంద స్టాచ్యూ కాడ కూడా సంగారెడ్డి గారు రోడ్ వేయించారు. ఆ బియ్యం షాప్ ముంగట హోటల్ దగ్గర పెద్ద గుంతున్నది, అది
మరి ఆ రోడ్ వాళ్ళకి మరి కాంట్రాక్టర్లకు కనిపించట్లేదు ఏం లేదో. మేమే బండి మీకెళ్ళి కింద పడుతుంటే ఆ గుంతల పడి